హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి కొన్ని కిచెన్ టిప్స్ అయితే ఇవాళ షేర్ చేసుకోబోతున్నానండి. వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అదేవిధంగా మీకు ఏ టిప్ యూస్ఫుల్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన ఛానల్ని కొత్తవారు ఏమైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన గంట సింబల్ని క్లిక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చింతపండు గుజ్జు ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు ఏంటంటే ఈ విధంగా హాట్ వాటర్ వేసి 1 నిమిషం పాటు మూత క్లోజ్ చేసి పెట్టామంటే ఈజీగా నానుతుందండి. చాలా ఈజీగా మనము గుజ్జు అయితే తీసుకోవచ్చండి. 1 నిమిషం పాటు ఈ విధంగా మూత క్లోజ్ చేసి పెట్టి చూడండి ఎంత త్వరగా నానిపోయిందో. హాట్ వాటర్ వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది కూరలలో వేసినప్పుడు ఈ విధంగా ఈజీగా మనము చింతపండు గుజ్జు అయితే సపరేట్ చేసుకోవచ్చండి. పులిహోరలోకి అదేవిధంగా చేపల కూరలోకి ఎక్కువగా చింతపండును నానబెట్టినప్పుడు ఎక్కువ టైం పట్టకుండా ఈ విధంగా ఈజీగా మనము చింతపండు గుజ్జు అయితే తీసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. నార్మల్ వాటర్ మనం పోసామంటే ఎక్కువసేపు నానబెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటంటే చాలా త్వరగా నానుతుందండి. చింతపండు గుజ్జు కూడా మనము ఈజీగా తీసుకోవచ్చండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మరొక టిప్, చేపల్ని మనము శుభ్రం ఎంత చేసినా కూడాను చాలా నిశ్వాసన వస్తూ ఉంటుందండి. అలా కాకుండా ఒక అరచెక్క నిమ్మరసంని ఇందులో పిండుకొని కొద్దిగా సాల్ట్ వేసి 2-3 సార్లు క్లీన్ చేయండి. చేప ముక్కలు అస్సలు నిశ్వాసన రాదు. అదేవిధంగా ఒక వారం రోజుల పాటు కూడాను ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెట్టినా కూడా చేపల కూర అస్సలు పాడవదండి. చేప ముక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. ఎంత శుభ్రం చేసినప్పటికీ కూడాను నిశ్వాసన వస్తూ ఉంటాయి కదండి. అలా కాకుండా ఈ విధంగా నిమ్మరసము అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసి 2-3 సార్లు బాగా వాష్ చేశారంటే ముక్కలు కూడా చాలా నీట్గా ఉంటాయి. అదేవిధంగా కూర తయారు చేసిన తర్వాత కూడా అస్సలు నిశ్వాసన రాదండి. 2-3 సార్లు బాగా శుభ్రం చేసుకోవాలండి. చేప ముక్కలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా ఉన్నాయో. మనం పకోడీ చేసినా అదేవిధంగా పులుసు చేసినా కూడాను అస్సలు నిశ్వాసం రాదండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మరొక టిప్ అండి, మనకి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు 2-3 రోజుల పాటు గ్యాస్ స్టవ్ని తుడచకుండా ఉంటే ఈ విధంగా తయారైపోతూ ఉంటుంది కదండి. చాలా సింపుల్గా ఒకే ఒక వస్తువుతోటి మనము గ్యాస్ స్టవ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అసలు వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదండి. జస్ట్ కొద్దిగా వాటర్ తోటి కొద్దిగా సర్ఫ్ తోటి మనము గ్యాస్ స్టవ్ని చాలా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి. ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేనప్పుడు మనకు చేయలేమన్నప్పుడు 2-3 రోజులు పట్టి దీన్ని వాష్ చేయలేకుండా అలాగే పెట్టేసామంటే ఈ విధంగా తయారైపోతూ ఉంటుంది. మీరు సర్ఫ్ ఎక్సెల్ తీసుకోవచ్చు, లేదంటే లిక్విడ్ ఉంటుంది కదండి, వాషింగ్ మిషన్లో వేసి లిక్విడ్ అయినా కొద్దిగా తీసుకోవచ్చు, లేదంటే విమ్ లిక్విడ్. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకున్నా పర్లేదండి. నేనైతే సర్ఫ్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ని మాత్రం ఈ విధంగా వేసి స్క్రబ్బర్తో కానీ స్టీల్ పీస్తో కానీ అంతా ఒకసారి రుద్దేసేయండి. చాలా సింపుల్గా చాలా నీట్గా వస్తుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఎంత మురికి పట్టినటువంటి గ్యాస్ స్టవ్ అయినా సరే నీట్గా వస్తుందండి. గ్యాస్ స్టవ్ బర్నర్స్లో అసలు వాటర్ పడకుండా చూసుకోండి. ఎందుకంటే గ్యాస్ స్టవ్ బర్నర్స్లో వాటర్ పడి మనం చూసుకోకుండా అలాగే స్టవ్ ఆన్ చేసామంటే గ్యాస్ పేలే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ వాటర్ తోటి గ్యాస్ స్టవ్ని క్లీన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్యాస్ స్టవ్ బర్నర్స్లో అసలు వాటర్ అనేది పడొద్దండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా ఒకసారి రుద్దేసి గ్యాస్ కౌంటర్ పైన కూడా ఇదే విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక జస్ట్ క్లాత్ని గట్టిగా పిండేసి ఈ విధంగా 2-3 సార్లు తుడిచామంటే చాలా నీట్గా ఉంటుందండి. బర్నర్స్లో అసలు వాటర్ పడకుండా చూసుకోండి. ఎప్పుడైనా సరే గ్యాస్ స్టవ్ని మనము శుభ్రం చేసుకునేటప్పుడు రెగ్యులేటర్ని ఆఫ్ చేసుకోవాలండి. నార్మల్గా మనం కుకింగ్ చేసేటప్పుడు మాత్రం రెగ్యులేటర్ ఆన్లో ఉంచుకొని మిగిలిన టైంలో రెగ్యులేటర్ ఆఫ్ చేసుకున్నామంటే గ్యాస్ కూడా ఎక్కువ రోజులు వస్తుందండి. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో. చాలా మురికిగా ఉన్నటువంటి గ్యాస్ స్టవ్ కూడాను 2 నిమిషాల్లో ఈ విధంగా నీట్గా శుభ్రం చేసుకోవచ్చండి. గ్యాస్ స్టవ్ అదేవిధంగా గ్యాస్ కౌంటర్ మీద అంతా కూడాను నీట్గా శుభ్రం చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ కూడా లేదండి. మీరు విమ్ లిక్విడ్ తీసుకోవచ్చు, కానీ సర్ఫ్ కానీ అదేవిధంగా సర్ఫ్ లిక్విడ్ ఉంటుంది కదండి, లిక్విడ్ సర్ఫ్, లిక్విడ్ డిటర్జెంట్ సర్ఫ్, దాన్ని తీసుకోవచ్చు. ఈ మూడిట్లో ఏదో ఒకటి మీ ఆప్షన్. చూస్తున్నారు కదండి ఎంత నీట్గా వచ్చిందో గ్యాస్ స్టవ్. ఇటు మీకు యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఇక మరొక టిప్, మనం బిర్యానీ చేసినప్పుడు కానీ కలర్ రైస్ చేసినప్పుడు కానీ ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఈ విధంగా ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొద్దిగా సాల్ట్ని వేయండి. చాలా త్వరగా వేగిపోతాయండి. అదేవిధంగా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే బిర్యానీ కానీ కలర్ రైస్ కానీ అంత టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే త్వరగా వేగిపోతాయండి ఉల్లిపాయలు. చూస్తున్నారు కదండి, నిమిషంలోనే ఉల్లిపాయలు అనేది బాగా బ్రౌన్ కలర్లోకి వేగిపోతాయండి. ఇది మీకు యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఉల్లిపాయలు బాగా వేగడం వల్లనే మనకు బిర్యానీ కానీ కలర్ రైస్ కానీ బగారా రైస్ కానీ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కానీ బిర్యానీ కానీ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఉడికేటప్పుడు మనము లిడ్ క్లోజ్ చేస్తాం కదండి, దానిపైన ఒక బరువు పెట్టుకున్నామంటే ఫ్లేవర్ అనేది అసలు బయటికి రాకుండా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్కి అంత ఫ్లేవర్ పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, ట్రై చేయండి. సేమ్ రెస్టారెంట్లో తినేటప్పుడు మనకు ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుందో బిర్యానీ కానీ కలర్ రైస్ కానీ సేమ్ అదే విధంగా ఉంటుందండి. బగారా రైస్ కానీ చేసేటప్పుడు ఈ విధంగా వెయిట్ పెట్టడం వల్ల ఫ్లేవర్ అనేది అసలు బయటికి రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, ట్రై చేయండి. చపాతీకి కానీ పూరికి కానీ ఈ విధంగా పిండి తడుపుకున్న తర్వాత ఎక్కువసేపు పక్కన పెట్టాల్సిన అవసరం లేకుండా ఇమీడియట్గా చపాతీలు చేసుకోవాలంటే ఈ విధంగా ఒక మందంపాటి క్లాత్ని ఈ విధంగా కవర్ చేసుకోండి. 2 నిమిషాలు మనము ఇమీడియట్గా చపాతీలు చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా వస్తాయండి చపాతీలు, అసలు హార్డ్గా రావు. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఎక్కువసేపు పక్కన పెట్టాల్సిన అవసరం కూడా లేదండి, ఇమీడియట్గానే మనము చపాతీలు తయారు చేసుకోవచ్చు. ఇక మరొక టిప్ అండి, మనము టీలోకి కానీ కాఫీలోకి కానీ కొద్దిగా బెల్లం అవసరం వచ్చినప్పుడు దీన్ని కవర్ మీద పెట్టి పగలగొడుతూ ఉంటాం కదండి. దానివల్ల ఏంటంటే అంత కవర్కి అంటుకుపోతూ ఉంటుంది, అదేవిధంగా ఉండలుగా అలాగే ఉంటుంది. ఈ విధంగా
ఈ క్యారెట్ గ్రేడర్ ఉంటుంది కదండి, కొబ్బరి తురుముకుంటాము. దీంతో మనము తురుముకున్నామంటే రాగి జావల్లో కానీ అదేవిధంగా మనకు కొద్దిగా బెల్లం అవసరం వచ్చినప్పుడు టీలో కానీ ఈ విధంగా మనము తురుముకున్నామంటే చాలా మెత్తని పౌడర్ లాగా వస్తుందండి. అసలు ఉండలుగా ఉండదు. ఎన్ని కేజీల బెల్లం అయినా సరే ఈ విధంగా తురుముకోవచ్చు. ఇక మరొక చిట్కా అండి, ఇంట్లో దోమలు ఉన్నప్పుడు మనకు వేపాకుతోటి దోమలు అనేవి అస్సలు లేకుండా చేసుకోవచ్చండి. మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి వేపాకుతోటి దోమల్ని ఎలా పోగొట్టుకోవాలో చూసేద్దాం. దీనికోసం కొద్దిగా వేపాకు తీసుకోవాలండి. ఆ తర్వాత పింగాణి కప్ కానీ లేదంటే స్టీల్ గ్లాస్ అయినా పర్లేదండి తీసుకొని, ఇక ఈవినింగ్ టైం ఎలాగో ధూపం మనం వెలిగిస్తూ ఉంటాం కదండి, ఒక ధూప్ స్టిక్ తీసుకొని ఈ విధంగా వెలిగించుకొని ఈ పింగాణి కప్ ఉంటుంది కదండి దీంట్లో కానీ లేదంటే స్టీల్ గ్లాస్ ఉంటుంది కదండి దాంట్లో కానీ ఈ విధంగా పెట్టుకోండి. నైట్ పడుకునేటప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా వెలిగించి దీనిపైన వేపాకు వేసామంటే వేపాకు ఎలాగో తడిగా ఉంటుంది కాబట్టి చాలా చక్కగా పొగొస్తుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి దోమలు ఎక్కడికక్కడే చనిపోతాయండి. బయట నుంచి దోమలు కూడా అస్సలు రావండి ఈ స్మెల్ వల్ల. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందండి, ముఖ్యంగా చిన్నపిల్లలు ఉన్న వారికి. దోమల వల్ల ఏంటంటే జ్వరాలు వస్తూ ఉంటాయి. జ్వరాలు రావడమే కాకుండా డబ్బు ఖర్చు అవ్వడమే కాకుండా పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఈ చిన్న చిట్కా వల్ల ఇంట్లో అసలు దోమలు అనేవి ఉండవండి. దోమలు పోవడానికి అదేవిధంగా ఇంట్లో ఉన్న దోమలు చనిపోవడానికి ఇంకొక టిప్ కూడా చెప్తాను చూడండి. మీకు ఏ టిప్ యూజ్ అవుతుంది అనిపిస్తే ఆ టిప్ని ఫాలో అవ్వండి. చూస్తున్నారు కదండి ఎంత చక్కగా పొగొస్తుందో. వేపాకులో ఉన్నటువంటి ఫ్లేవర్ వల్ల దోమలు అనేవి చనిపోతాయి. బయట నుంచి దోమలు కూడా అసలు రాకుండా ఉంటాయండి. నైట్ పడుకునేటప్పుడు డోర్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా చేయండి. ఈ విధంగా పింగాణి కప్ కానీ లేదంటే నార్మల్ గ్లాస్ ఉంటుంది కదండి, స్టీల్ గ్లాస్, దాంట్లో కూడా ఈ విధంగా మనము ఏర్పాటు చేసుకోవచ్చండి దోమలు. అదేవిధంగా ఈ స్మెల్ వల్ల ఇంట్లో బొద్దింకలు కూడా అస్సలు తిరగవు. ఇక మరొక టిప్ చెప్తాను చూడండి, సేమ్ మరొక మెథడ్లో చూపిస్తాను. సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక స్టీల్ గ్లాస్ కానీ పింగాణి గ్లాస్ కానీ తీసుకోండి. ప్లాస్టిక్ది తీసుకోవద్దండి, మెల్ట్ అవుతుంది. ఈ విధంగా ధూప్ స్టిక్ని వెలిగించుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో ఈ విధంగా పెట్టుకొని ఇంట్లో వెల్లుల్లి పొట్టు ఉంటూనే ఉంటుంది కదండి, వెల్లుల్లి పొట్టుని కొద్దిగా వేసుకోండి. ఈ వెల్లుల్లి పొట్టులో ఉన్నటువంటి ఈ ఫ్లేవర్ వల్ల కూడాను దోమలు అనేవి చనిపోతాయండి. బయట నుంచి దోమలు కూడా రావు. ఈ 2 టిప్స్ కూడాను చాలా బాగా యూజ్ అవుతాయండి. మీకు ఈ 2 టిప్స్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ని ఫాలో అవ్వండి. ఇంట్లో బొద్దింకలు కానీ దోమలు కానీ అస్సలు ఉండవండి, చాలా హెల్తీగా ఉంటారు. ఇక మరొక టిప్ అండి, చలికాలంలో కానీ కొన్నిసార్లు ఏ సీజన్లో అయినా సరే దోసపిండి కానీ ఇడ్లీ పిండి కానీ సరిగా పొంగకుండా ఉంటుంది కదండి. అలాంటప్పుడు మధ్యలో ఈ విధంగా గ్లాస్ పెట్టి గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా వేయండి, ఎక్కువ కాదండి. ఈ విధంగా జస్ట్ కొద్దిగా వాటర్ వేయాలి. ఆ తర్వాత దోశ పెనం కానీ చపాతీ పెనంని కానీ జస్ట్ కొద్దిగా హీట్ చేయండి. కొద్దిగా హీట్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ విధంగా ఇడ్లీ పిండిని పెట్టేసి దానిపైన లిడ్ క్లోజ్ చేయండి. ఏ సీజన్లో అయినా సరే ఇడ్లీ పిండి కానీ అదేవిధంగా దోశ పిండి కానీ చాలా పర్ఫెక్ట్గా పొంగుతుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పిండి ఎలా పొంగింది, ఇడ్లీలు కూడా ఎలా వచ్చాయి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఓవర్ నైట్ అలాగే ఉంచుకోవాలండి. నైట్ మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఓవర్ నైట్ అలాగే ఉంచుకుంటే చూడండి ఎంత బాగా పొంగుతుందో పిండి అనేది. ఈ విధంగా రావాలండి. ఈ విధంగా పొంగితే మనకు ఇడ్లీలు చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా ఫ్లఫీగా, అదేవిధంగా చాలా టేస్టీగా వస్తాయి. ఈ విధంగా లిడ్ని మనం ఓపెన్ చేయగానే మంచి స్మెల్ వస్తుందండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా పొంగిందో. ఇడ్లీ పిండి బాగా పులుస్తుందండి, చాలా టేస్టీగా ఉంటాయండి ఇడ్లీలు. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు దోశ పిండిని కూడా పొంగేలాగా పులియబెట్టుకోవచ్చండి. ముఖ్యంగా చలికాలంలో అయితే ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయ్యారంటే చాలా త్వరగా పిండి అనేది ఫర్మెంటేషన్ అవుతుందండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా పొంగిందో. ఇక ఇడ్లీలు ఎలా అయ్యాయి అనేది కూడా చూపిస్తాను చూడండి. చాలా ఫ్లఫీగా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇడ్లీలు అయితే. చూస్తున్నారు కదండి ఈ విధంగా వస్తాయి ఇడ్లీలు. సేమ్ మనము హోటల్లో తెచ్చుకుంటే ఎంత బాగుంటాయో ఇడ్లీలు అదే విధంగా వస్తాయండి. ఇడ్లీలు తీసేటప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్పూన్ ఈ విధంగా డిప్ చేసి ఇడ్లీలు తీసామంటే ఇడ్లీలు అనేవి ప్లేట్కి అడ్డుకోకుండా వస్తాయండి. చూస్తున్నారు కదండి ఎంత బాగా వచ్చాయి ఇడ్లీలు. ఈ విధంగా గిన్నెలో వాటర్ తీసుకొని స్పూన్ ఈ విధంగా డిప్ చేసి ఇడ్లీలు తీసుకున్నామంటే చాలా నీట్గా వస్తాయండి ఇడ్లీలు. ఈ టిప్ని మీరు ఫాలో అవ్వండి. పిండి అనేది చాలా బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. అదేవిధంగా ఒక 4-5 రోజులు ఉన్నా కూడా పిండి అనేది అస్సలు పాడవకుండా ఉంటుంది. ఇలాంటి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్ని కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.